ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ హాట్గా మారింది. శాసనసభకు వైసీపీ హాజరు కాకపోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తన తల్లిని తిట్టినందుకే చంద్రబాబు గతంలో అసెంబ్లీకి హాజరు కాలేదని, కానీ వైసీపీ మాత్రం ప్రజా సమస్యలపై మాట్లాడకుండా తప్పించుకొని పారిపోతుందన్నారు లోకేష్. చంద్రబాబు కూడా సభకు గ్రాహ్యాజరు విషయంలో వైసీపీపై మండిపడ్డారు. రైట్. అలాగే అటు గత 5 ఏళ్లలో మొత్తం నేరాంధ్రప్రదేశ్గా మారిపోయింది. కక్ష సాధింపు రాజకీయాలు నడిచాయన్న అంశాన్ని రఘురామ కృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఓవరాల్గా ఈ సభా సమరంపై మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్ శాసనమండలి మాజీ సభ్యులు జూపుడి ప్రభాకర్ రావు గారు జాయిన్ అవుతున్నారు. రైట్. జూపుడి ప్రభాకర్ రావు గారు, మనం చూస్తున్నాం అసెంబ్లీకి మరి రానున్న 5 ఏళ్ళు కూడా ఇంకా హాజరు కారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు? ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రతిరోజు కూడా ఇది ఒక బిగ్ టాపిక్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావటం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావటం లేదు, ఇదే అంశాలని పదే పదే టీడీపీ నేతలు ప్రస్తావనకు తెస్తున్నారు. కేవలం తన తల్లిని తిట్టినందుకు, తన తల్లిని అవమానపరిచినందుకే ఆ రోజు తన తండ్రి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రాలేదు. అలా అని సభ్యులను వెళ్ళొద్దు అని చెప్పలేదు. సభ్యులు వచ్చారు, సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఈరోజు మంత్రి నారా లోకేష్ కూడా మండలిలో ఒక ప్రకటన చేశారు. ముందు దీనిపై మీ స్పందన ఏంటి? సతీష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ చౌదరి గారికి, అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీరు ఒక అద్భుతమైనటువంటి విలువైనటువంటి ఒక ప్రశ్నని నా మీద సంధించారు. నేను కూడా సమాధానం నాకు తెలిసి నాకున్నటువంటి రాజకీయ అనుభవం పార్లమెంటరీ సిస్టంలో ఎలా ఉంటుంది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తోటి నేను మీ ముందు పెడతాను. చెప్పండి. తర్వాత డెసిషన్ మనం ప్రేక్షకులకు వదిలేయవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టసభల్లోకి ఎందుకు రావట్లేదు? మేము రానప్పుడు కారణం మాకుంది. మా తల్లిని ఏదో అన్నారు కాబట్టి మా నాన్నగారు రాలేదు, మిగతా వాళ్ళు వచ్చారు. కానీ మీరు ఎందుకు రావట్లేదు ఈరోజు అనేది ఒక ప్రశ్న లోకేష్ బాబు గారు అడిగినట్టున్నారు. దానికన్నా కొంచెం చరిత్రలో ముందుకెళ్తే ఒక పేజీని మనం చూడవచ్చు. ఎన్టీ రామారావు గారు, మీ తాతగారు ఎందుకు అసెంబ్లీని బాయ్కట్ చేసి బయటికి వెళ్ళిపోయారు? అప్పుడు దానిలో మీ నాన్నగారు లేరా? సమాధానం నాకు కావాలి. ఇక్కడ చెప్పగలరా? అడుగుతున్నాను. అంటే ఇది దిస్ ఈజ్ ఎలా ఉంటుందంటే, మీరు చేస్తే న్యాయం, అవతలోడు చేస్తే అన్యాయం. లేకపోతే మనం వేసుకున్నదే మంచి చొక్క, మీ పక్కనోడు వేసుకున్నదే మంచి చొక్క కాదు. ఇది కాదు. ఈరోజు అసెంబ్లీలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి మీరు చూపిస్తున్నటువంటి ఆ కండబలమో, లేకపోతే మదమో, లేకపోతే ఇంకొకటో ఆధిపత్యమో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్ని అంశాలకి దారితీస్తాయి. అవతల పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది ఇట్ ఈస్ నాట్ యువర్ ఐ థింక్ మీ పరివిలో ఉండేది కాదు, అవతల పార్టీ పరివిలో ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అఫ్కోర్స్ 11 సీట్లు ఉండవచ్చు. ఈ సీట్లని పక్కన పెట్టేద్దాం, ఎన్ని సీట్లు వచ్చినాయి ఇవన్నీ ముఖ్యం కాకుండా, జూపుడి గారు మీ పార్టీ అది మీ పార్టీ పరిధిలో ఉన్నదే, మీ పార్టీ డెసిషనే. కానీ మీరు చట్టసభలకి ఎన్నికవటం అనేది ప్రజాస్వామ్యంలో దానిని ప్రశ్నించడంలో తప్పుందని ఎందుకు అనుకోవాలి? సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఎందుకు రావట్లేదని అడుగుతున్నారు. కానీ మిమ్మల్ని ప్రజలైతే ఎన్నుకున్నారు కదా, 11 మంది శాసనసభ్యుల్ని మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిపి ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించాలి, ప్రస్తావించాలి అని కదా ఎన్నుకున్నారు. ఒకవేళ అధికార పక్షం కనుక సమయం ఇవ్వకపోతే అది కూడా ప్రజలు గమనిస్తారు, అది కూడా బయటకు ఎగ్జిబిట్ అవుతుంది కదా. అలా అని మొత్తం మీ అసెంబ్లీకి వెళ్ళము అంటే అది కరెక్టేనా? అంటే నేను ఇప్పుడు మీ ప్రశ్నకి అంటే అసెంబ్లీకి వెళ్ళాలా లేదనేది మా పరివే నేను ఎందుకన్నానంటే, మేము అసెంబ్లీ అనే ఒక వాయిస్నిచ్చే ప్లాట్ఫామ్ని వాడుకోవడానికి ఇష్టం లేక కాదు. అక్కడి నుంచి కూడా మీరు అన్నట్టుగా ఒక్కళ్ళుండి కూడా మేము మాట్లాడగలం, 164 మందికి కూడా సమాధానం చెప్పగలం. కానీ ఈరోజు మేము ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే, మేము మా వాయిస్ని మీ ద్వారా ఏదో కొట్లాడి, మీ మీద కొట్లాడి బలవంతంగా ప్లాట్ఫామ్ అసెంబ్లీ వేదికగా మాత్రమే కాకుండా వీ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్. మేము ప్రజలకి వినిపించేటట్టుగా ఈరోజు సామాజిక మాధ్యమాలను మొత్తాన్ని మేము వాడదలుచుకున్నాం.
అక్కడికి వెళ్ళి మీతోటి ప్రతిరోజు మేము అవమానాలు పడాల్సిన అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీ స్పీకర్ గారు? అక్కడ వాడు వస్తే నన్ను అధ్యక్ష అనాలి, అధ్యక్ష అన్నప్పుడు నేనేంటో చూడాలి, మీరందరూ చూసి నవ్వాలి. అంటే దీన్ని ఏమంటామండి? స్పీకర్ గారు మాట్లాడే మాటల్ని. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా వచ్చారు, డిప్యూటీ స్పీకర్గా వచ్చి ముందుగా మీరు ఏం ప్రకటిస్తున్నారు? కమాన్, రేపు నన్ను వచ్చిన తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు అని అనాలి కదా, అన్నప్పుడు నా రియాక్షన్ ఏంటో మీరు చూడాలి కదా. అంటే ఏంటిది? మీరు ఏం సందేశం పంపుతున్నారు సమాజానికి? అంటే మేము తలవగ్గి, అంటే మీరు ఆ సభలో ఆ చైర్లో కూర్చున్నారు కాబట్టి యాజ్ ఎ స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్ మీ అక్కడ కూర్చున్న తర్వాత మీ బిహేవియర్ ఎలా ఉండాలి? రైట్, మాట్లాడదాం అది కూడా. శ్రీనివాస్ చౌదరి గారు, మీరేం ప్రదర్శిస్తున్నారు? శ్రీనివాస్ చౌదరి గారు, అసెంబ్లీకి మేము ఎందుకు రావట్లేదో దానికి తగ్గ కారణాన్ని, అలాగే ఒక లాజికల్గా ఒకటి రెండు ప్రశ్నలని జూపుడు ప్రభాకర్ గారు లేవనెత్తున్నారు. మీ సమాధానం ఏంటి సార్? సార్, మొదట రమేష్ గారు మీకు, టన్ టీవీ ప్రేక్షకులకి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత జూపుడి గారికి శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్. ఈరోజు రాష్ట్రంలో దేవాలయం లాంటి, రాష్ట్ర ప్రజలు కోరుకున్న దేవాలయం లాంటి శాసనసభ సమావేశం జరుగుతారు. ఈ సభా సమావేశాలకి ఎమ్మెల్యేలే కాదు, ఎవరు ఎన్నుకోబడిన వాళ్ళని కూడా వెళ్ళాలి. అది న్యాయం, ధర్మం. గతంలో బీజేపీకి 1982 నుంచి ఫైట్ చేస్తే ఇద్దరైతే ఎంపీలు ఉండేవాళ్ళు. ఆయన ఎవరు, అద్వానీ గారు, వాజ్పేయి గారు. మరి ఈ రోజు దేశాన్ని పరిపాలిస్తున్నారు వాళ్ళిద్దరే కదా. అప్పుడు ఉత్తరప్రదేశ్ సుందరయ్య గారు ఒకరే కాదు ఉండేవాళ్ళు. పీజీఆర్ 23 ఉమ్మడి రాష్ట్రానికి 23 ఎమ్మెల్యేలతో ఆయన ఒకడే కదా ప్రధాన అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, అంటే వాళ్ళ పార్టీ తరఫున. సో వాళ్ళందరూ కూడా ప్రశ్నించారు కదా, ఎమ్మెల్యేలు అయ్యారు. మీరు 900కి ఎమ్మెల్యే అయ్యారు, ప్లస్ 39% ఓట్లు ఉన్నాయని చెప్పిన మీరు ఈ రోజు మైకులు తీసుకొని మాట్లాడతానంటే సొంత చెల్లెలు ఏమంటా ఉంది? మైకులు తీసుకుని వాళ్ళకి ఎమ్మెల్యేలు కావాలా? రాష్ట్ర ప్రభుత్వం ఖజానా అలవెన్స్ తీసుకొని, జీతాలు తీసుకొని, సెక్యూరిటీ తీసుకొని, ప్రభుత్వ ఫలాలను పొందుతూ ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా మైకులు తీసుకొని మాట్లాడతానంటే ఇది ప్రజాస్వామ్యమా? తర్వాత జూపుడి గారు ఒక ప్రశ్న వేశారు, బాయ్కాట్కి ఎందుకు చేశారు రామారావు గారు అసలు మంచి ప్రశ్నే, చాలా విలువైన ప్రశ్న ఇది కూడా. ఎందుకంటే పార్టీని కాపాడుకోవడం తెలుగుదేశం పార్టీ చీల్చుకున్నాం, పార్టీని కాపాడుకున్నాం. ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు వ్యతిరేకిస్తే తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ గారు ఉన్నారు, బడ్జెట్ పైన మాట్లాడమంటే బడ్జెట్కి వచ్చి మాట్లాడి ఉండాలా. బయటకు వచ్చి ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నారు. ఏం ఆర్గనైజ్డ్ క్రైమ్ నాకు అర్థం కాలేదు. నేను అడుగుతాను, మీరు చెప్పండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటంటే ప్రధానంగా డ్వాక్రా మహిళలు 30,000 కోట్ల రూపాయలు దాచుకున్న డబ్బులు తీసుకెళ్లి బటన్ నొక్కడం, నరేగా నిధులు తీసుకెళ్లి బటన్ నొక్కించడం, జీపీఎఫ్ నిధులు పక్కదారి పెట్టించడం, అలాగే ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకుండా పక్కదారి పెట్టించడం, రైతుల అప్పులు ప్యాడీ డబ్బులు ఇవ్వకుండా పక్కదారి పెట్టించడం, మేము వచ్చి పే చేస్తాం. కాంట్రాక్ట్ 1000 కోట్ల పై బిల్లు ఇవ్వకుండా మేము పే చేస్తున్నాం. అలాగే ఎఫ్ఆర్ఎం పర్మిట్లు దాటి డబ్బులు అప్పులు చేసి తీసుకొచ్చి బటన్ నొక్కడం, ఇది కదా ఆర్గనైజ్ క్రైమ్. ల్యాండ్ శాండ్ మైన్ మీద 1,000 కోట్ల రూపాయలు తీసుకోవడం. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడితే పులివెందల్లో స్టీల్ ప్లాంట్ కి ఎంత కేటాయించారు, అన్నమయ్య ప్రాజెక్ట్ కి ఎంత కేటాయించారు, అదే పులివెందల నుంచి బెంగళూరు డబులింగ్ లైన్ ఏమైనా వేస్తున్నారా అని ఆ రాష్ట్ర నియోజకవర్గ ప్రజలు ఆశపడి గెలిపించి పంపిస్తే నేను ఇంట్లో కూర్చుంటాను, అస్త్ర సన్యాసం చేస్తాను, ఉత్తర కుమార్ ప్రతిజ్ఞ చేస్తాను అంటే గతంలో సమాజానికి మీరు ఎంత ఇచ్చారో తిరిగిస్తున్నారు కదా. సమాజానికి మీరు ఎంత ఇచ్చారో తిరిగిస్తారు. ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజా సమస్యలపై మేము మాట్లాడుతున్నాం, చర్చిస్తున్నాం అంటారు జూపుడి గారు. జూపుడి గారు కూడా ఏంటి పార్టీలు చేసుకోవడం, ఇంట్లో కూర్చొని మాట్లాడు, మైక్ ఎత్తుకు మాట్లాడుకోవడమా? మైక్ ఎత్తుకు మాట్లాడి మీరు నేను మాట్లాడిన చాలు కదా సార్. మళ్ళీ ప్రజలు ఎందుకు పోవడం నాకు అర్థం కాలేదు. ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు? ఈ రోజు ఒక సోషల్ మీడియా అరెస్టులు జరుగుతున్నాయి, మీరు కార్యకర్తలు కాపాడుకోలేకపోతున్నారు, సమాధానం చెప్పలేకపోతున్నారు. మీ అంబటి రామారావు ఇంట్లోనే ఒక ఆయన కూర్చొని దమ్ముంటే అరెస్ట్ చేయమన్నారు, చేశారు కదా, చేసి తీసుకెళ్లారు కదా. ఈ అంశాల పైన ప్రభుత్వం తప్పు చేస్తా ఉందా, న్యాయం చేస్తా ఉందా అనే విషయం పైన మీకు శాసన మండలి ముద్దు, శాసనసభ వద్దు, ఏంటిది నాకు అర్థం కాలేదు. సార్ అప్పుడు పెద్దవి చేసి చూస్తే భయపడిపోతామా? 150 మందికి లేస్తే మీరు గాలికి వెళ్ళిపోతారు అని అహంకార పూర్తిమైన మాటలు గుర్తొస్తున్నాయా? లేదంటే బాబు గారి భార్యను తిట్టిన విషయాలు గుర్తొస్తున్నాయా? లేదంటే నా పులివెందుల పులి పిల్లి అయిపోయిన భయపడి అనేక అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ గారికి ఉందండి. ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడి కరెక్ట్ కాదు కదా. దేవాలయం లాంటి
శాసనసభను గౌరవించాల్సిన బాధ్యత నీ వెళ్ళనంటే ఓకే. అది తప్పు కదా. అది అంటే ఎమ్మెల్యే పదవి అక్కర్లేదు, రాజీనామా చేయండి. పైగా 10 మంది 11 మంది ఎమ్మెల్యేలో నలుగురు కొత్తగా అరకు పాడేరు కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళకి మీ జీవితంలో అసెంబ్లీ చూసే పరిస్థితి కూడా లేదు కదా. వాళ్ళ జీవితం కూడా బలి చేస్తున్నారు కదా. అసలు ఇంతకే మీరు ప్రజాపక్ష నాయకుడుగా, శాసనసభ పక్ష నాయకుడుగా మీరు ఎన్నుకున్నారు. మీ పార్టీ 11 మంది సంతకం మీరు లెటర్ ఇచ్చారు స్పీకర్ గారికి. అన్ని కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ప్రజలకు చెప్పాలి, శాసనసభకు రండి, మీరు టైం కేటాయిస్తాం, మా అయ్యన్న పాత్ర గారికి మనం గౌరవించి సమయం ఇస్తామని చెప్తున్నాం కదా. జూపూడి ప్రభాకర్ గారు, మీరు వస్తే ఖచ్చితంగా మీకున్న బలం బట్టి సమయం కేటాయిస్తామని శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు. అలాగే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా మొన్న ఒక ప్రకటన చేశారు. అది ఒకటి. రెండోది, మేము ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడుతున్నామంటే అంటే అసెంబ్లీకి మిమ్మల్ని ఎన్నికయ్యారు, అలాగే ప్రభుత్వం చేత జీతభత్యాలు, అలవెన్సులు, ఎమ్మెల్యేకి ఉండాల్సిన ప్రయోజనాలన్నీ పొందుతున్నారు. అలాంటి వాళ్ళు అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలని శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతున్నారు. మొన్న కూడా స్పీకర్ ఒకటి అన్నారు, అసెంబ్లీకి రావాలి ఎవరైనా, రాకపోతే మేము ఏం చేయాలో అది జరుగుతుంది అని అన్నారు. జూపుడి గారు సార్, ఇది అంటే నేను కొంత చరిత్రలోకి వెళ్ళి మీకు ఒక సమాధానం నేను చెప్తాను. దయచేసి శ్రీనివాస్ చౌదరి గారు కూడా నాకు తెలిసి వెల్ ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నాను, చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. ఇప్పుడు మనకి సతీష్ గారు మీకు తెలియంది కాదు, ఈ ప్రస్తుత పార్లమెంట్లో పందుల దొడ్డులాగా తయారైపోయారన్నారు. ఎవరన్నారు? మార్క్సా లేకపోతే నాకు మావోనా? ఒకసారి మీరు చూడండి. అంటే రిప్రజెంటేటివ్ సిస్టమ్ ఒక్కోసారి ఎలా తయారవుతుంది అనేది. అంటే మేము నిజంగా అసెంబ్లీకి రావాలని మీరు కోరుకున్నట్లయితే, మీలో ప్రజాస్వామిక స్వభావం కలిగినటువంటి ఆలోచన విధానం మీలో ఉందా? నంబర్ 1. నంబర్ 2, మీకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీకు అపోజిషన్ ఎవరైనా భావిస్తున్నారు? మీరు ఎవరిని బతినాడుతున్నారు అసెంబ్లీకి రమ్మని? ఎవరిని విమర్శిస్తున్నారు అసెంబ్లీకి రమ్మని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. ఎందుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తున్నారు మీరు? ఎందుకు ప్రతిపక్ష హోదా లేకుండా ఎలా చేస్తున్నారు మీరు? వాళ్ళు విప్పు ఇచ్చారండి నిన్న, కొంతమందికి చీఫ్ విప్పు, ఒకరికి ఒక 16 మందికి విప్పులు ఇచ్చారు. విప్పులకి మీరు డిప్యూటీ మినిస్టర్ హోదా ఇచ్చారు. అసలు డిప్యూటీ మినిస్టర్ ఉందా ఇప్పుడు? మీరు డిప్యూటీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆల్ ఆర్ మినిస్టర్స్, ఆల్ ఆర్ క్యాబినెట్ మినిస్టర్స్. వేర్ ఇస్ ద డిప్యూటీ మినిస్టర్? ఐ థింక్ మీరు చెప్పండి. ఒక సాంప్రదాయాన్ని మీరు సృష్టించారు కదా. గతంలో ఉండింది, సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, బట్ స్టేట్ గవర్నమెంట్లో లేదే. ఉందా? శ్రీనివాస్ చౌదరి గారు ఒకవేళ ఉంటే నాకు చెప్పాలి. మీరు యాజ్ ఫర్ యువర్ కన్వీనియన్స్ అంటే మొత్తం మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అల్లిక, ఒక్క నిమిషం మీరు కన్వీనియంట్ గా చేసుకున్న ఒక విధానాన్ని, మీరు కన్వీనియంట్ గా ఏర్పాటు చేసుకున్న ఒక విధానాన్ని మీరు దాన్ని మర్చిపోయి మీరు మమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎస్, ఒకటి ఈ రోజు మేము రాలేకపోవచ్చాము, ఈ రోజు మేము ఈ డెసిషన్ తీసుకున్నాం. ఇంకొక 5 సంవత్సరాలు ఉంది, 4.5 సంవత్సరం ఉంది కదా. మా గొంతు ఇక్కడతోటే మేము ఆపేస్తామని మీరేం అనుకోవద్దు. అంటే జూపుడి గారు దయచేసి మీరు సంతోష్ జూపుడి గారు రానున్న 4.5 సంవత్సరాలు అంటే మధ్యలో జమిలీ వస్తే నేను చెప్పలేను కానీ, లేదంటే ఇంకా 4.5 సంవత్సరాల పదవీ కాలం శాసనసభ్యులకు ఉంది, అసెంబ్లీకి ఉంది. అంటే ఈ 4.5 ఏళ్ళు కూడా అసెంబ్లీకి రారా? మధ్యలో ఏమైనా మనసు మార్చుకుంటారా? 4.5 ఏళ్ళు ఇంకా రారని ఫిక్స్ అయిపోవచ్చా? అంటే ఇది మేము సిచ్యువేషనల్గా ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటామండి. సో ఇఫ్ సిచ్యువేషన్ కొంతమంది అడిగారు, మీరు రాకపోతే శాలరీలు ఎలా తీసుకుంటారు, బయట మైక్ పట్టుకోకుండా మీరు లోపల మైక్ని ఎందుకు వదిలేస్తారు, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మేము కూడా పునరాలోచించుకుంటాము. మేము కూడా మీరు ఒక ప్రత్యేక హోదా ఇవ్వటానికి మీకు 164 వచ్చినాయని చెప్పి మీరు అవతల పార్టీని ఒక జీరో లాగా లేకపోతే వచ్చినటువంటి వాళ్ళని మేము ర్యాగింగ్ చేసి పంపిస్తామనే మీరు మాట్లాడుతున్నప్పుడు, మీతో ర్యాగింగ్ చేయించుకోవడానికి మేము సిద్ధపడి అసెంబ్లీకి రావాలన్నా, మీతో కొట్లాడటానికి సిద్ధపడి మేము అసెంబ్లీకి రావాలన్నా, ప్రతిరోజు మీ పోడియం దగ్గరకు వచ్చేసి మేము అక్కడ నిలబడి ధర్నా చేస్తే మార్షల్స్ పెట్టి మీరు నెట్టిస్తా ఉంటే మేము దాన్ని కూడా ఆ ప్లాట్ఫామ్ మీద కూడా వాడుకోవడానికి మేము సిద్ధపడి. మండలి సమావేశాలకు ఎందుకు వెళ్తున్నారు? మీ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు మండలి సమావేశాలకు ఎందుకు వెళ్తున్నారు? ఒక చర్చ ఏం జరుగుతుందంటే సరే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అందుకే మేము అసెంబ్లీకి రావట్లేదని మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. ఖచ్చితంగా ఆయన అభిప్రాయం చెప్పచ్చు, కాదంటం లేదు. బట్ అదే సందర్భంలో ఆయన కాకుండా ఉన్న మరో 10 మంది శాసనసభ్యుల్లో గట్టిగా మాట్లాడేవారు 1-2 మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళు ఇష్యూస్ని ప్రజెంట్ చేయలేరు అన్న ఒక కారణంతోనే
అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళటం లేదు, వెళ్లకుండా నిర్ణయం తీసుకున్నారనేది ఒక ప్రచారం జరుగుతోంది. దానిపై మీ స్పందన ఏంటి? లేదు బాయ్కట్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు శాసనమండలి సమావేశాలకు మాత్రం మీ పార్టీ ఎమ్మెల్సీలు వెళ్తున్నారు? నేను ఈ 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. మీరు 164 మంది ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేల్లో ఎంతమంది మాట్లాడుతున్నారు? 164 మందిలో అటు జనసేన నుంచి కానీ, ఇటు బీజేపీ నుంచి కానీ, ఇటు తెలుగుదేశం నుంచి కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు? హార్డ్లీ 10 పీపుల్ ఆర్ 20 పీపుల్, అంతేనా? హార్డ్లీ 10 పీపుల్ ఆర్ 20 పీపుల్. సతీష్ గారు, మీకు మాకు పార్లమెంటరీ విధానం తెలియదు కాదు. పార్లమెంట్లో కానీ, ఇక్కడ అసెంబ్లీలో కానీ, లేకపోతే శాసన మండలిలో కానీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఆ పార్టీ తరపున? ఈరోజు తీయండి, మీరు మీ తెలుగుదేశం పార్టీ తరపున మీరు ఎంతమంది మాట్లాడుతున్నారు? మా 11 మందిలో మాట్లాడలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి, మాట్లాడే వాళ్ళు 2-3 ఉన్నారు కాబట్టి మేము రావట్లేదని మీరు అంటున్నారు. మీ దగ్గర మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎంత? మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య ఎంత? ఖాళీగా వెళ్ళిపోయి బాతాకాని కోసం వచ్చిన వాళ్ళు ఎంత? ఓకే, ఇది కాదు కావాల్సింది అక్కడ. ఇది కాదు ఇది కాదు. ఇక్కడ మీరు సైంటిఫిక్గా మీరు తీసుకోండి. ఇది అసెంబ్లీలో జరిగే చర్చ కానీ, పార్లమెంట్లో జరిగే చర్చ కానీ హార్డ్లీ 2% or 3% people, they are prepared and they used to talk or they used to question the house. Okay. ఇక్కడ మీ 164 మంది మీరు మాట్లాడతామంటే నేను సంతోషపడతా. మీ దగ్గర చెప్పండి ఎంతమంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు? ఓకే, మీరు అలౌ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. కాబట్టి ఇక్కడ ఆ క్వశ్చన్ మీకు వర్తించదు. నెంబర్ 2, కౌన్సిల్. when it comes to the question council, this question, కౌన్సిల్లో మేము ఏంటంటే మెజారిటీగానే ఉన్నాం. కౌన్సిల్లో మేము మెజారిటీగానే ఉన్నాం. కౌన్సిల్ చైర్మన్ ఇస్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కౌన్సిల్లో మేము ప్రతి వాళ్ళం మాట్లాడే అవకాశం మాకుంది. కానీ కౌన్సిల్ చైర్మన్ మీరు కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మేము మాట్లాడటం స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ చాలా బ్యాలెన్స్డ్గా, అటు అధికార పక్షం వేరైనప్పటికి కూడా చాలా బ్యాలెన్స్డ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను కూడా మాట్లాడటానికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వేరేజ్ ఇక్కడ మీరు ప్రతిజ్ఞ పూనున్నారు. ఓకే, ఇక్కడ ప్రతిజ్ఞ పూనున్నారు. ఒకటి మీరు మాట్లాడనేమో, రెండవది ప్రతిపక్ష హోదా ఇవ్వము అన్నారు. అక్కడ మాకు మాట్లాడే అవకాశం ఉంది. చైర్మన్ ఇస్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, అక్కడ మాట్లాడడానికి మా సంఖ్యాబలం ఉంది. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, మాట్లాడడానికి సంఖ్యాబలం ఉంది కాబట్టి శాసన మండలికి అటెండ్ అవుతున్నాము, మాట్లాడుతున్నాము. ఇక్కడేమో ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తున్నారు. కానీ రావడానికి అనువైన మార్గాన్ని, అనువైన వాతావరణాన్ని కల్పించడం లేదు. మేము ప్రతిపక్ష హోదా అడిగాము, ఇవ్వటం లేదు. ఆల్రెడీ స్పీకరు చేసిన వ్యాఖ్యలని జూపుడు ప్రభాకర్ గారు ప్రస్తావిస్తున్నారు. రెండోది, డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ ఈరోజు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అర్థం వచ్చేలా మాట్లాడారు, చేశారు. ఆయన చేసిన కామెంట్ చెప్పిన సతీష్ గారు 1 సెకండ్ ప్లీజ్. ఆయన చేసిన కామెంట్ చెప్పిన, ఇప్పుడు రీసెంట్ కామెంట్ చెప్పిన, డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఎలక్ట్ కాకముందు ఆయన చేసిన కామెంట్ చెప్పిన, వైజాగ్లో కట్టింది జగన్మోహన్ రెడ్డి గారి సమాధి అట, పార్టీకి సమాధి కట్టుకున్నామంట. వైజాగ్లో కట్టినటువంటి రిషికొండలో ఆ ప్రభుత్వం తరపున కట్టిన బిల్డింగ్లు అవి మా సమాధులట. అదే సమాధుల దగ్గరికి ప్రజెంట్ ఆనరబుల్ సీఎం గారు వెళ్ళి ఎంత అద్భుతంగా కట్టారండి, ఇదంతా జపాన్ టెక్నాలజీ ఉన్నట్టుగా ఉంది కదా, ఇక్కడి నుంచి చూస్తే బ్రహ్మాండంగా కనపడటం లేదా, ఆయన సంతోషం వేయట్లేదా, ఆయన మాట్లాడాడు కదా, ఆయన మెచ్చుకున్నప్పుడు దాని సమాధులని శ్రీనివాస్ చౌదరి గారు అంటే ఇద్దరు కామెంటెడ్ బోత్ సైడ్స్. జూపూడి గారికి ప్రజాస్వామ్యం తెలియకేం కాదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది శాసనసభనో స్పీకరో కోర్టులో హైకోర్టులు కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వలేదంటే మీరు ఆ రకమైన తప్పులు చేశారు కాబట్టి పక్కన పెట్టారు. దానికి నేను ఆన్సర్ చేయనక్కర్లా. 2, డిప్యూటీ మినిస్టర్లు ఉన్నారా రాజ్యాంగం ప్రకారం అన్నారు. ఎస్, మంచి ప్రశ్న. ఎందుకంటే ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి. మరి 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు సార్, రాజ్యాంగంలో ఉందా? ఉండొచ్చా? మరి మీ ప్రభుత్వం చేసింది. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ రాజ్యాంగ పద్ధతిలో వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళు పదవులు పెట్టుకుంటారు, రాజ్యాంగ పద్ధతుల పదవులు కాదు. కాబట్టి మా పార్టీకి సౌకర్యంగా మేము పెట్టుకున్నాం. సరే, 3వ ప్రశ్న, 164 మంది మాట్లాడతారా? చాలా మంచి ప్రశ్న. అనుభవం ఉన్న వ్యక్తి అలా మాట్లాడతారని అనుకోలేదు. ఒక పక్ష నాయకుడు మాట్లాడతాడు కానీ శాసనసభ సభ్యులని వాళ్ళ నియోజకవర్గం నుంచి అవసరమైతే టైం అడిగి తీసుకుంటారు. కానీ 164 మంది శాసన మండలి శాసనసభలో మాట్లాడితే ఎంత టైం మీకు కావాలో మీకు తెలియాలి సతీష్ గారు, నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడూ పోలా. కాబట్టి ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన జనం మర్చిపోయారు.
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అంశాలపై విమర్శలు చేస్తుంటే శాసనసభకు వచ్చి మాట్లాడాలి, చెప్పాలి, సమాధానం చెప్పాలి. శ్వేతపత్రం రిలీజ్ చేసాం, అనేక అంశాలపై మాట్లాడాం. ఇది కాదు, ఇది అవును, ఇది చెప్పాలి. మరి శాసన మండలికి పోతున్నారు మీరు అడిగారు, చాలా చక్కగా ప్రశ్నించారు. అయితే శాసనసభలో మీకు బలం ఉందని వస్తున్నారా? బలం లేకపోతే ఆగిపోతారా? మరి సుందరయ్య గారు ఒకరే కదా వచ్చింది, మోడీ అద్వానీ గారు ఒకటే కదా, ఇద్దరు కదా వచ్చింది, పీసీఆర్ గారు ఊర రాష్ట్రంలో 23 ఆయన ఒకటే కదా వచ్చింది. మరి వాళ్ళు కూడా భయపడి పారిపోయినారు కదా సార్, నాకు తెలిసి అంతకు అర్థం కాకుండా. దయచేసి నేనేంటంటే పెద్దలు జుబ్బుడి గారు నాకు వ్యక్తిగతంగా చాలా బాగా తెలుసు, ఆయన గుర్తురావటాను ఎవరనేది, మాలయ్య గారు బ్రదర్ని. ఇంకో విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల తరపున 39% మీరు ఓట్లు వేసుకున్నారు. ఆ ఓట్లు మీ పార్టీకి పడింది. ఆ ప్రజల గొంతుకు వినిపించాల్సింది జగన్మోహన్ గారి బాధ్యత. ఇది ప్రజాస్వామ్య బాధ్యత. ఇంకోటి ఏంటంటే చక్కగా ఒక మాట అనేసాడు, ఎవరు అడుక్కున్నారు మీరు ప్రతిపక్ష అధికార పక్ష, మాకేం కర్మ అడుక్కోవడానికి? మీ కర్మ మీ 39 ఓటు మీరు పెట్టుకొని ప్రజల కర్మ మీ మీద పడింది ప్రశ్నించమని చెప్పి మీరు ప్రజల్ని తూచనంగా మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు, ప్రశ్నించట్లేదు. సో ప్రజల పక్షాన ఇచ్చిన అవకాశాన్ని మీరు దొంగదొక్కారు. ఇప్పుడు ప్రజలు ఏ స్థానం ఇస్తారు? ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి దయచేసి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రేపు భవిష్యత్తులో ఎమ్మెల్సీ వచ్చిన ఎమ్మెల్యే యూపీ గారు కావచ్చు, వాళ్ళ బాధ్యత ప్రజాస్వామ్యంలో అది బాధ్యత. ఎమ్మెల్యే అయితే వెళ్ళి మాట్లాడాలి, ఎమ్మెల్సీ అయితే వెళ్ళి మాట్లాడాలి. నేను మాట్లాడలేని 160 మంది మాట్లాడితే నేను మాట్లాడతానంటే పోటీతత్వం వద్దు సార్. అది ఎక్కడ 160 మంది మాట్లాడరు. ప్రజాపక్ష నాయకుడు, ఓ పార్టీ నాయకుడు, ఎన్డీఏ కూటమిలో విజయ్ తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున, తెలుగుదేశం పార్టీ తరపున జనసేన మాట్లాడతారు. కానీ మనిషికి మాట్లాడారు కదా. ఒకవేళ ఉంటే స్పెషల్ గా మాట్లాడతారు. నేను మీకు చెప్తున్నా, నేను మనస్ఫూర్తి చెప్తున్నా, రమ్మనండి, స్పీకర్ తో నేను కొట్లాడతా. 2 నిమిషాలు కాదు, 2 గంటలు టైం ఇస్తా, చిప్ లేకుండా మాట్లాడమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి రమ్మనండి, తగిన గౌరవం ఇప్పుడు అడగండి. మీ మరి మీరు ర్యాగింగ్ చేయము, బయట మాట్లాడండి సార్. ఇప్పుడు ఆయన భద్రం మాట్లాడవచ్చు, లేదా రఘురామకృష్ణ గారు చేసిన కర్మ, ఆయన సొంత ఎంపీని విమర్శించడం బాధ కలిగి మాట్లాడవచ్చు. కానీ పదవులోకి వచ్చిన తర్వాత ఇద్దరు చాలా రెస్పెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ గారిని అడుగుతున్నారు తప్ప తప్పుగా మాట్లాడలేదే. మీ నాయకులు, మీ తమ్మినేని గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో చంద్రబాబు నాయుడికి బ్లాక్ కోట్ తీసేస్తే పసక్ అంట. ఇంత దుర్మార్గం మాట్లాడలేదు కదా. అదే కోడింగ్ దగ్గర ఏమన్నారు? బాస్టర్స్ అన్నారు, యూస్లెస్ పిల్లర్స్ అన్నారు. మర్చిపోయారు మీరు. ఆ మాటలు మా స్పీకర్లు మాట్లాడరు, అగౌరవపరచము. మీ జగన్మోహన్ రెడ్డి గారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ధైర్యంగా, సెక్యూరిటీతో శాసనసభ రావచ్చు, ఆహ్వానిస్తాం, వెల్కమ్ చెప్తున్నాం, టైం ఇస్తున్నాం, మాట్లాడమని చెప్తున్నాం. బయట మైకులు మాట్లాడాల్సిన అర్హత మీకు కాదు, ఉండాల్సింది జనానికి. మైకులు బయట మాట్లాడాలని మీరు ఎమ్మెల్యే పదవి వదులుకోండి, అది నా ఉద్దేశం. రైట్. వీటితో పాటు అభివృద్ధి పైన, అలాగే గత 5 ఏళ్లలో నేరాంధ్రప్రదేశ్గా మార్చేశారు, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడ్డారు, నేతలని ప్రజలని హింసించారని ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేశారు. మరి దీనిపై జూపుడు గారి స్పందన ఏంటో, సభలో ఈరోజు జరిగిన పరిణామాలపై ఆయన ఏం మాట్లాడతారు? రైట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు హాట్గా సాగాయి. ముఖ్యంగా మండలిలో మంత్రి నారా లోకేష్ వర్సెస్ మాజీ మంత్రి బొత్స మధ్య మాటల యుద్ధం నడిచింది. మరోవైపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేస్తే దానిపై ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతోంది. రైట్. జూపుడు ప్రభాకర్ గారు, గత 5 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగింది, నేరాంధ్రప్రదేశ్గా మార్చేశారు, అలాగే నేతలను టార్గెట్ చేశారు, కక్ష సాధింపు పాల్పడ్డారు. ఇది ఈరోజు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. సార్, ఇక్కడ నేరాంధ్రప్రదేశ్గా గత 5 సంవత్సరాల్లో ఎలా మారిందో వాళ్ళకు నాకు తెలిసి ఒక బ్లూ ప్రింట్ ఏమైనా ఉంటే తయారు చేసి ఇవ్వమనండి. మేమేమంటున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-2024 ఒక వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎలా పరిపాలించాలో, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆ 2 యాంగిల్స్ని భారతదేశ ప్రజాస్వామ్య పరిపాలనా విధానంలో, పార్లమెంటరీ సిస్టంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా చేసిందో దేశం మొత్తం చూసి నేర్చుకోవాలని మేము చెప్తున్నాం. 2,75,000 కోట్ల రూపాయలని ప్రజలకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి, పేద ప్రజలకి, ఎలిజిబుల్ పీపుల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఎవరికి ఓటేశారు, ఎవరికి సంబంధించిన కాకుండా న్యాయబద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ పరిపాలించడం తప్పు అయితే అది నేరాంధ్రప్రదేశ్గా మారిందని మీరు భావిస్తే ఇట్ ఈస్ అప్ టు యూ. నంబర్ 1. అంటే ఆ పరిపాలన తప్పని మరి ప్రజలే తేల్చారు కదా ఎన్నికల్లో. మేము ఎవరిని పర్సనల్ సమ్ టైమ్స్ నేను అనేది ప్రజలు ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా ఉంటారని మనం భావించలేము. ప్రజాస్వామ్య వ్యవస్థ ఇట్స్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. ఎలక్షన్స్ అనేవి ఇండియాలో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా
ఒకే రూట్ లాగా ఉంటుందని భావిస్తే అది పొరపాటు. దెర్ మే బి సైన్ కర్వ్స్, ఇలా కూడా ఉండొచ్చు. సో దీన్ని మేము లెసన్గా తీసుకుంటాం. కానీ మేమేం భావిస్తున్నామంటే ఒకవేళ రేపు మేము ఇంతకన్నా ఎక్కువ మెజారిటీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకోండి, అప్పుడు ప్రజల్ని ఏమనాలి మనం? ప్రజలు పోయినసారి తప్పు చేసి తప్పుని తెలుసుకొని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారంటాం. బట్ మనం ప్రజల్ని బ్లేమ్ చేయలేం కదా. ఓకే, కొన్నిసార్లు మిస్టేక్ జరగచ్చు. మీరు అన్నారు మీరు ఓడిపోయారు కదని, కానీ 40% ఓటు ఎలా వచ్చింది మాకు? మేబీ నంబర్ తగ్గి ఉండొచ్చు. మరి గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది, వాళ్ళకి 39% ఓటు వచ్చింది కదా. మేము కాదనట్లేదే, వాళ్ళు ఓడిపోయారుగా, 23 పరిమితం అయ్యారుగా. అవును, వాళ్ళు మళ్ళీ ఎందుకు గెలిచారు? కొన్నిసార్లు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకళ్ళే కంటిన్యూస్ గా గెలుస్తారని భావించవచ్చేమో కానీ ప్రజలు ప్రభువులుగా మారుతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ప్రజల తీర్పుని ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. ఒకవేళ మాకేమైనా లెసన్స్ ఉంటే మేము ఆ లెసన్స్ ని స్వీకరిస్తాం. ఆ గుణపాఠాలని మేము సరిదిద్దుకుంటాం. జూపూడి గారు డెవలప్మెంట్ కోసం కూడా మాట్లాడారు కాబట్టి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతోంది, దానిపైన మీకు సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమితో రాష్ట్రానికి ఎన్ని ప్రయోజనాలు జరిగాయో చూడండి. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు వచ్చాయి, పోలవరం నిర్మాణానికి 12,000 కోట్లు వచ్చాయి, విశాఖ రైల్వే జోన్ పనులు మొదలయ్యాయి, అమరావతికి రైల్వే లైన్ వచ్చింది, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది, రోడ్డు నిర్మాణాలకి కేంద్రం నుంచి 6,500 కోట్లు వచ్చాయి, గతుకుల రోడ్లు పోయాయి, గంజాయి ఆగింది, లూలు మాల్ విశాఖ వస్తోంది, టాటా గ్రూప్ వస్తోంది, రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడులతో వస్తోంది, అదానీ గ్రూప్ పెట్టుబడులతో వస్తోంది, 1.4 లక్షల కోట్ల పెట్టుబడులతో నిపాన్ ఎస్ఎల్ఆర్ వస్తోంది, రాష్ట్రం మారుతోంది, అరాచకం నుంచి అభివృద్ధి వైపు నడుస్తోంది. ఇది గత 2 రోజులుగా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఒక మెసేజ్. ఇందులో లెక్కలు మనం చూసుకున్నప్పుడు దాదాపు వాస్తవాలు కూడా ఉన్నాయి, అంటే ఈ మధ్య కాలంలో జరిగిన నిర్ణయాలు. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఒకవేళ ఇవన్నీ నిజంగా వస్తున్నట్టయితే ఐ వెల్కమ్ ఇట్ ఫ్రమ్ అవర్ పార్టీ. నంబర్ 1, డోంట్ ఫర్గెట్ ది ఫస్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు సీ కోస్ట్ అంతా వచ్చినటువంటి ఆ హార్బర్స్ మీరు ఒకసారి చూడండి, ఏర్పడినటువంటి విధానం. అదేవిధంగా హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్ మీరు చూడండి, హ్యూమన్ ఇండెక్స్ డెవలప్మెంట్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో. నేను అడుగుతున్నాను ఇప్పుడు, దీనిలో కొత్తగా మీరు చెప్పినటువంటి అదానీ కానీ రిలయన్స్ కానీ పక్కన పెట్టండి, ఇవన్నీ కూడా ప్రైవేటు. మీరు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా మీరు ఆపేమని ప్రామిస్ మీరు చెప్తున్నారా? చేస్తే మీరు అసెంబ్లీలో ప్రజలకి సమాధానం చెప్పండి. డోంట్ ట్రై టు బ్లఫ్ ద పీపుల్. మీ లెక్కలతోటి, మీ వాట్సాప్ మీడియాలతోటి మీరు బ్లఫ్ చేయడానికి ట్రై చేయబాకండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. త్యాగాలతో నిర్మించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు వచ్చిన తర్వాత సహాయ మంత్రి మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీ ఉక్కు గనుల సహాయ మంత్రి శ్రీనివాసరావు ఒక ప్రకటన కూడా చేశారు కదా, మాట్లాడినామండి. మీకు అడుగుతున్నా సార్, నో మీరు ఎన్ని ప్రకటనలు అబద్ధ ప్రకటనలు చేసినా ఇట్ హాస్ బీన్ సోల్డ్ అవుట్. ది రీజన్ నంబర్ 1, 4,000 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని మీరు ఒక్క తోటి తీసేశారు, ఒక కలంపోటు తోటి. 5,000 మందిని సీనియర్ ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ దే హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ డెప్యుటేషన్ టు సెయిల్ అండ్ ఆల్ అదర్స్. ఏమండి పబ్లిక్ సెక్టర్స్ లో డెప్యుటేషన్ మీద పోయే విధానం ఉందా? ఐ వాజ్ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీ నియర్ అబౌట్ 18 years. నేను ఒక సైంటిస్ట్ గా, జనరల్ మేనేజర్ గా దాదాపు 18 సంవత్సరాలు మెథానిల్లో ఇంజనీర్ గా పనిచేసి వచ్చాను ఒక పబ్లిక్ సెక్టర్ లో. మీరు విశాఖ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ సెక్టర్. మీరు ఏ విధంగా మీరు డెప్యుటేషన్ మీద పంపిస్తారు? మీరు దాన్ని మూసేయడానికి కారణాలు ఎత్తుకోవటం కదా. విఆర్ఎస్ అడిగారు మీరు, దాదాపు 2,000 మంది విఆర్ఎస్ కి అప్లై చేసుకున్నారు. హౌ కెన్ యు సే? How can you say is it not right? శ్రీనివాస్ చౌదరి గారు, విశాఖ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేట్ పరం కాకుండా శ్రీనివాస్ చౌదరి గారు గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ గా చేస్తే దానిపైన ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేయాలంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు. డెవలప్మెంట్ జరగలేదు అంటున్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఏ రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి జరిగింది, అలాగే హ్యూమన్ ఇండెక్స్లో కానీ మిగతా పారామీటర్స్లో కానీ ఆంధ్రప్రదేశ్ మంచి ప్రతిభను కనబరిచింది అంటున్నారు.
వెల్ఫేర్ యాక్ట్ చూడండి సార్. జూపూడి గారు లాంటి వాళ్ళు కూడా అబద్ధాలు మీరు చెప్తారంటే అడిగిన ఆశ్చర్యం ఇంకా ఉన్నాయి. ఓకే. మీకు గత అదాని జీడీపీ అదాని రేట్ ఎంత మేమున్నప్పుడు అండి? వచ్చాడు. ఇప్పుడు జీడీపీ రేట్ ఎంత అండి? చౌదరి గారు గతంలో ఒక్క నిమిషం. 2,75,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు డబ్బులు ఇచ్చామన్నారు. జూపిడి గారు మళ్ళీ మీకు ఛాన్స్ మాకు ఇస్తా. ఒక్క ఆత్మమానం నిమిషం, ఒక్క ఉంటది, నిమిషం. మాకు ఆత్మమానం ఉంటది కదా. అంటే మీరు ఇస్తే మీరు తిని బతకాలా? అంటే మీరు బిచ్చి వేస్తే మేము బతకాలా? మాకు స్వయం ఉపాధి ఉండదా? మాకు ఆత్మమానం ఉండదా? ప్రజలు సిద్ధిరిపేది మాకు ఉద్యోగాలు ఇవ్వండి, డిఎస్సీ ఇవ్వండి, ప్రభుత్వ రకమైన ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వండి అనేసి అన్ని పథకాలు రద్దు చేసి సంక్షేమాన్ని పెద్ద పెట్టేస్తారని చెప్పి అప్పు చేసి పప్పు కూడా తినిపించి జగన్మోహన్ గారికి కరెక్ట్ గానే తినిపించారు. ఎందుకంటే నేరుగా డబ్బులు ఇచ్చారు కదా, మాకు ఓట్లు వేయండి అన్నారు కదా. నేరుగా డబ్బులు ఇచ్చారు, మాకు అక్కర్లేదు, మాకు భిక్షమే ఇద్దండి మహాప్రభు, మా ఆత్మమానాలు ఉన్నాయి, మేము ఉద్యోగాలు ఇవ్వండి, సంపాదించుకు బతుకుంటాం అన్నారు. సరే, నాకు తెలిసి జూపూడి గారికి ఉన్న పరిజ్ఞానం కూడా జగన్ గారికి లేదేమో. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, రెస్పెక్ట్ యూ, ఎందుకంటే ప్రజల తీర్పుని మేము ఆమోదిస్తున్నాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నోట 5 నెలలకి వినాలని చూస్తాను నేను, ఆయన జీవితం అనలేడు. ఎందుకంటే ఆయనకి అహంపూర్తిమైన మాటలు ఉన్నాయి కాబట్టి నాకు తెలియదు. బహుశా జూపూడి గారి నుంచి నేర్చుకోమని చెప్తాను ఆయన కూడా. అలాగే జూపూడి గారు దళితుల నుంచి పోరాడిన వ్యక్తి ఆయన. గతంలో దళితులకు ఏ విధంగా అన్యాయం జరిగిందో తెలుసు ఆయన. ఏదో విదేశీ విద్య కావచ్చు, ఐఏఎస్ కోర్స్ కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా దళితుల ఏ విధంగా చంపి డోటలు ఇచ్చారు. ఆ రోజు మాట్లాడుతుంటే దళితులు ఆయనకి సహాయంగా ఉండేవాళ్ళు కదా. నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నారు కదా, ఎందుకు వదిలేశారు? అదే కాకుండా సంక్షేమమే ధ్యేయంగా బయట పనిచేశారు. మాకొద్దు అభివృద్ధి కావాలన్నారు జనాలు. సరే, ఏదో శ్రీ కోర్స్ అయితే అదాని అంబానీ కోట్లు వచ్చాయంటారు, అంతే మంచిది వస్తుంది ఇంకో అట్లా. ఈ రోజు ఆ రోజు పైన బస్సులు తిరిగి ఎందుకు వస్తున్నాయి? ఆ రోజు ఎందుకు మీరు తరిమేశారు అని ప్రశ్న జగన్మోహన్ గారికి వేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, మాకు ల్యాండ్ శాండ్ మైన్ బంగాకు డ్రగ్స్ తప్ప వేరే అవసరం లేదు, మాకు నేను వ్యాపారం చేసుకుంటాను అని అన్నారు. అలాగే ఇంకో మాట అన్నారు జూపూడి గారు కూడా, విషుకొండలో సమాధులు కట్టుకున్నవారు కాదండి. ప్రజల ధనాన్ని ఎవరు విస్మరించినా ప్రజలు అదే బుద్ధి చెప్తారు. ఎవరంటే ఏ రాజ్యానికి రాజు విలాసమైన భవనాలు కట్టమనింది? దేనికి ఆ భవనాలు? ఈ రోజు ఏదో ఆయన శాసనసభలో మాట్లాడినాడు శాసన మండలి ఒక సభ్యుడు, సార్ అదేదో కబోర్డ్ అంట, టాయిలెట్ అంట, కూర్చుంటే చాలంట, అన్ని ఏదో చేసుకుంటుందంట. అవసరమా సార్ మనకి? మన భారతీయుల వాళ్ళు ఇంకేమన్నా ఎవరికి కావాలండి సంభోగాలు, ఇటువంటి ఒక దుర్మార్గమైన సౌకర్యాలు? అది ప్రజల సొత్తుతో. జగన్మోహన్ గారు జేబులో నుంచి కట్టుకుంటే హ్యాపీ, సొంత డబ్బులు కట్టుకోండి, ఏమైనా కట్టుకో, రాజ్యాలు నిర్మించుకోండి, నాకు అవసరం లేదు. అది ప్రజల డబ్బులు కదా. నిజంగా ఆర్ఆర్ గారు మాట్లాడారంటే దానికి సహితం ఉందని భావిస్తున్నా. అందుకని అంటే జగన్మోహన్ గారు విధానాలు మార్చుకోండి, పార్టీలో ప్రజాస్వామ్యం పనిచేయండి, శాసనసభకు రండి, శాసన మండలికి పోయి ఆడ మాట్లాడటం మేము కరెక్ట్ కాదు మేము అనుకుంటున్నాం. రెండు కరెక్ట్, రెండు కళ్ళే ఆ భారతదేశ ఆంధ్రదేశానికి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాలి. ఖచ్చితంగా అటువంటి మార్పు వైఎస్ఆర్సీపీలో వస్తే ఫ్యూచర్ లో పార్టీకి అవకాశాలు ఉంటాయి కాబట్టి చెప్తున్నా. లేదు అలానే ఉంటాం అనుకుంటే మేమేం చేయాలి? రైట్. జూపూడి ప్రభాకర్ గారు, మిగతా అంశాలు పక్కన పెడదాం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, సిచ్యువేషనల్లీ మీరు నిర్ణయం తీసుకుంటామని. అంటే భవిష్యత్తులో సిచ్యువేషనల్గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అసెంబ్లీ సమావేశాలు, మళ్ళీ త్వరలో శీతాకాల సమావేశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు పెట్టిన బడ్జెట్ కూడా నథింగ్ బట్ ఓట్ ఆన్ అకౌంట్. మళ్ళీ మార్చిలో మరో పూర్తిస్థాయి బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది, ఎలాగో రావాలి. ఖచ్చితంగా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి హాజరు కాకూడదన్న నిర్ణయంలో మార్పు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బ్రీఫ్గా అంటే ఇందాక నేను మన సార్ చెప్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పలేదు. చెప్పారు సార్, మీరు టైం లేదు, ప్రైవేట్ పరం కాకుండా చేసామని వాళ్ళు చెప్పారు లోపల అని చెప్తున్నారు. ఒకసారి అది కూడా చూడండి. రెండవది, ఎస్ ఎందుకు లేదు, మేము అనుకున్నట్టుగా మీరు ఆశిస్తున్నట్టుగా, వాళ్ళు ఆశిస్తున్నట్టుగా మీరు ఫుల్ టైం బడ్జెట్ పెట్టినప్పుడు మళ్ళీ మేము వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తామేమో. ప్రశ్నించకుండా ఉండాలని మీరు కోరుకుంటే మీ ఆశ కూడా నిరాశ కావచ్చు. కాబట్టి ఈ రోజుకున్నటువంటి మా డెసిషన్ ప్రకారం ఖచ్చితంగా మేము ఈ రోజు తీసుకున్న డెసిషన్, మా అధినాయకుడు తీసుకున్న డెసిషన్, ఈ రోజుకి ఇది కరెక్ట్ అనుకుని మేము ఉన్నాం. మీరు మా గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎందుకు ఒక మాట ప్రజలు తీర్పు ఇచ్చారు కదా అని. ప్రజల తీర్పు ఎలా ఫ్యూచర్ లో ఎవరికి ఇస్తారు అది కూడా మనం చూస్తాం కదా. థ్యాంక్ యూ జూపూడి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేస్ హాట్గా జరిగింది. అసెంబ్లీ పరిణామాలపై నేతల వ్యాఖ్యలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూస్తున్నాం. కానీ సిచ్యువేషనల్గా అసెంబ్లీకి హాజరయ్యే అంశాన్ని భవిష్యత్తులో ఉండొచ్చు. 4.5 ఏళ్ళు రావని కాదు, సిచ్యువేషనల్గా నిర్ణయం తీసుకోవచ్చు. ఏమో మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల టైంకి నిర్ణయం తీసుకోవచ్చేమో అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ గారు కామెంట్స్ చేశారు. మరి నిజంగా పార్టీ ఆలోచనలు అది ఉందా లేదా, మొత్తం రారా అన్న అంశం కూడా ఇప్పుడు తెర ముందుకు చర్చ జరుగుతున్న అంశం. ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తే సరైన సమయమే ఇస్తాం. రాజకీయపరమైన ఆరోపణలు, విమర్శలు వేరు. అసెంబ్లీలో
11 మంది శాసనసభ్యులు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే సరైన సమయం ఇస్తామని అటు తెలుగుదేశం పార్టీ చెప్తోంది. మరి చూద్దాం, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనసు మార్చుకుంటుందా, లేదంటే ఇదే వాతావరణం కంటిన్యూ చేస్తే ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.